మోపిదేవి వెంకటరమణ గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి యొక్క అభిమాన నాయకులు మిత్రులు రాపాక వరప్రసాద్ గారికి, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు విశ్వరూప్ గారికి, మరో వేణు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సుబ్బరాజు గారికి, మరో మిత్రుడు కేఎస్ఎన్ రాజు గారికి, శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ గారికి, అలాగే మరో శాసన మండలి సభ్యులు పెద్దలు సూర్యనారాయణ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ మెంబర్లు, ఎంపీటీసీ మెంబర్లు, గ్రామ సర్పంచులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులకు, మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. సహజంగా ఇంత భారీ స్థాయిలో ఏదైనా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఒక పబ్లిక్ మీటింగ్ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్కి వస్తున్నారంటేనే ఇంత భారీ స్థాయిలో ప్రజలు రావటం అనేటువంటిది మనం చూసాం. కానీ ఇవాళ జగన్ గారు లేకుండా ఆయన ఫోటో పెట్టి ఆయన యొక్క కార్యక్రమాలకు సంబంధించి విశేషాలు చెప్పుకుంటూ మీ యొక్క స్థానిక శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ గారి నాయకత్వంలో ఇంత భారీ స్థాయిలో మీటింగ్ జరగడం అంటే తప్పనిసరిగా మీ అందరి యొక్క నిండు ప్రేమాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి, రాపాక వరప్రసాద్ గారికి మెండుగా ఉన్నాయని ఆశిస్తున్నాం. మీ రాపాక ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. సంతోషం. ఒక 2 నిమిషాల మన అందరం కూడాను అనేక సందర్భాలుగా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. పూర్వం రోజు నుంచి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు కూడాను వేదికలకి మాట్లాడేటటువంటి పెద్దలందరూ కూడా జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, పేదరికాన్ని నిర్మూలిస్తాం, ఆర్థిక సాధికారతను సాధిస్తాం, ప్రతి పేదవాడిని కూడా ధనవంతుడు చేస్తామని చెప్పి ఉపన్యాసాలే చెప్పారే కానీ గరీబీ హటావు అనేటువంటి నినాదం నుంచి నేటి వరకు కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వేసి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుని ఒక పేదవాడిని ఆర్థికంగా తన కాళ్ళ మీద తన నిలబడే విధంగా చేసినటువంటి ప్రయత్నాలు శూన్యం. కానీ ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టినటువంటి ఈ 4 సంవత్సరాల 8 మాసాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని కూడాను ఏదో ఒక విధంగా ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబెట్టాలనేటువంటి ఆలోచనతోటి ఆయన ఆ దిశగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కన్న కలలను, జ్యోతిరావు పూలే గారి కన్న కలలను సాకారం చేస్తూ ఈ సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారి యొక్క రాజకీయ ప్రాధాన్యత, వారికి అవసరమైన ఆర్థిక చేయూతని ఎవరైతే అందిస్తారో వారే నిజమైన ప్రజాస్వామ్యవాదులు, నిజమైనటువంటి ప్రజాస్వామ్య పరిపాలకులు అని చెప్పి వారు ఏ దిశగా ఆలోచన చేసి ఆ అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారో ఆ దిశగానే వారి యొక్క కలలను సాకారం చేస్తూ ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలా పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి జాతీయ స్థాయిలోనే మొట్టమొదటిగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి 5 సంవత్సరాల్లోనే జాతీయ స్థాయిలో ఒక సంక్షేమ రథసారథిగా రాజకీయ ప్రాధాన్యతను కాపాడుతూ అన్ని వర్గాల వారికి రాజకీయంగా ఒక గౌరవప్రదమైన హోదాని గుర్తింపుని ఇస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక చిన్న వార్డు మెంబర్కి, పంచాయతీ బోర్డు మెంబర్ కూడా పోటీ చేయడానికి అర్హత సంపాదించలేని, అర్హత లేనటువంటి చిన్న సామాజిక వర్గాల వారికి కూడాను ఒక రాజకీయ పరమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్ గాను, డైరెక్టర్ గాను, మార్కెట్ యార్డ్ చైర్మన్ గాను, లేకపోతే ఎండోమెంట్ కమిటీ చైర్మన్ గాను, లేదనుకుంటే ప్రభుత్వ పరంగా నియమించినటువంటి కులాల వారి సామాజిక వర్గాల యొక్క కార్పొరేషన్లను వారికి రకరకాలైనటువంటి హోదాలు, గౌరవాన్ని ఇస్తూ ఒక గుర్తింపును తీసుకొచ్చి శబాష్, ఈ రోజు మాకు వార్డు మెంబర్గా పోటీ చేయడానికి కూడా అర్హత లేనటువంటి చిన్న మా వర్గాల వారికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాజకీయంగా మేము గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాం. రాజకీయంగా నిన్నటి దాకా తల వంచుకున్నటువంటి మేము
ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో గౌరవంగా తలెత్తుకు తిరగలుగుతున్నాం. ఒక వేదిక ద్వారా మాకు కూడా ఒక ప్రోటోకాల్ అనే గౌరవాన్ని లభిస్తుందని చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ దిశగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి రాజకీయపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సామాజిక వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తున్నారు. కాబట్టి ఈ రోజు సామాజిక సాధికారత మేము సాధించాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇది సాధ్యపడింది అని చెప్పి గౌరవంగా మేము దమ్ముగా ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులు కల్పించాం. కాబట్టి ఆ పరిస్థితులు ఉత్పన్నం అయినాయి. కాబట్టి ఈ రోజున ఈ సాధికార యాత్ర రాష్ట్రం నలుమూలల కూడాను ఎంతో దిగ్విజయంగా కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి ఆలోచన చేయండి. ఈ 5 సంవత్సరాలలో ప్రతి పేదవాడు కూడాను వాడికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే చిన్న చిన్న అవసరాలకి పక్క ఇంటి వాళ్ళ దగ్గర చేయి చాపకుండా వారికి వస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి లభిస్తున్నటువంటి ఆర్థిక సహకారంతో వారి యొక్క చిన్న చిన్న అవసరాలను తీర్చుకుంటూ గౌరవంగా పరపతిగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో జీవించే ప్రతి సామాన్యుడు కూడాను ఎక్కడా కూడాను ఏ అంశంలో కూడా తల దించకుండా తల వంచకుండా గౌరవంగా బ్రతకాలి అనేటువంటి ఒక నినాదంతో వారి పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా ఎన్నికల వాతావరణానికి దగ్గరగా వచ్చాం. బహుశా రోజుల్లోకి వచ్చాం. 100 రోజుల్లోపే దాదాపుగా ఎన్నికల యొక్క సంగ్రామం దిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రకరకాలైనటువంటి నాయకులు ఇవాళ తెర ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఎస్సీలని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నారంటాడు, బీసీలని మోసం చేస్తున్నారని చెప్పి అంటారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఒకటే అడుగుతున్నాం. నువ్వు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక విడిపోయిన తర్వాత కావచ్చు, 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించావు. ఏనాడైనా కానీ పట్టుమని ఒక పేదవాడు చెప్పుకోవటానికి అవసరమైనటువంటి 4 సంక్షేమ కార్యక్రమాలు నువ్వు ఏ రోజైనా ఇచ్చావా అని మేము అడుగుతున్నాం. ఇవాళ ఏదో మేము పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ తొంగలో తొక్కుతున్నారని చెప్పి అంటున్నావు. నువ్వు గుండె మీద చేసుకుని చెప్పు. ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి నువ్వు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలేంటి, నువ్వు కేటాయించినటువంటి బడ్జెట్ ఏంటి? అదే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ఈ వర్గాల వారికి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలేంటి, వారికి కేటాయించిన బడ్జెట్లు ఏంటని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా నక్కకి నాగలోకానికి పొంతలేనటువంటి పరిస్థితులు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు రాజకీయంగా చూసుకున్నట్లయితే నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించావు. ఏనాడైనా సమాజంలో అణగారినటువంటి చిన్న వర్గాల వారికి రాజకీయ పరమైన ఒక హోదాని, గౌరవాన్ని, గుర్తింపుని ఏనాడైనా నువ్వు ఇచ్చావని మేము అడుగుతున్నాం. నువ్వు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా వారిని ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో చూసాం, మరి రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభలో 4 బీసీ సామాజిక వర్గాల వారికి ఒక గౌరవప్రదమైన హోదాను కల్పించినట్లు లభించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యసభలో స్థానం లభించడం అంటే భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైన హోదాని, గౌరవాన్ని పొందడం అనేది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 4 బీసీ సామాజిక వర్గాల వారు, ఒకటి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి నేను, శెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించి బోస్ గారు, మరి కురుబ సామాజిక వర్గానికి సంబంధించి ఆర్ కృష్ణయ్య గారు, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి బీదా మస్తాన్ రావు గారు, 4 రాజ్యసభలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినటువంటి ఈ 5 సంవత్సరాలలో రాజ్యసభలో అడుగు పెట్టేటువంటి అవకాశం, ఆ గౌరవం, ఆ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చారు. అదే నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఏనాడైనా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశం నువ్వు కల్పించావా అని మేము అడుగుతున్నాం. నువ్వు రాజ్యసభ సీట్లను ఎప్పుడు కూడాను డబ్బున్న ఆసాములకు, లేదనుకుంటే నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆసాములకు అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఆ చరిత్ర నీది. నమ్ముకున్న వారిని ఎంతవరకు ఏ స్థాయికైనా తీసుకెళ్లగలుగుతున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని కల్పించేటటువంటి నాయకత్వ లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారివి. అది నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. అలాంటి నువ్వు ఇవాళేదో తెలుగుదేశం ప్రభుత్వమే బీసీ సామాజిక వర్గాల వారిని నాయకులుగా తయారు చేసినటువంటి ఒక కర్మాగారం అని చెప్పి నువ్వు మాట్లాడావు. ఏది నీ కర్మాగారంలో తయారు చేసిన నాయకులు ఎవరు? నేను అంటే మళ్ళీ అడుగుతున్నా,
నీ తెలుగుదేశం కర్మాగారంలో బీసీలను తయారు చేసినటువంటి కర్మాగారం అని నువ్వు సంబోధించావు నిన్న. నీ కర్మాగారం నుంచి ఒక్క బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినైనా ఏనాడైనా ఈ 14 సంవత్సరాల్లో నువ్వు రాజ్యసభకు పంపించావని చెప్పి మరొక్క మారు మిమ్మల్ని రిపీట్ చేస్తున్నాం. చేయలేదు. నమ్ముకున్న వాళ్ళందరూ వెక్కించే నైజం జగన్మోహన్ రెడ్డి గారిది, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచే నైజం చంద్రబాబు నాయుడిది. ఇది వాళ్ళతో ఉన్నటువంటి వ్యత్యాసం. ఈ వ్యత్యాసాన్ని గుర్తించండి. ఈ రాష్ట్రంలో రేపు 24లో మరలా సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి, ప్రతి పేదవాడు కూడాను ఒక్కటే ఆలోచన చేయండి. 24లో మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే గౌరవంగా తలెత్తుకు తిరగలుగుతున్నటువంటి ఒక నినాదంతో మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి నినాదం ఇచ్చేటవే కాకుండా ఈరోజు మీ స్థానిక శాసనసభ్యుడు సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి రాపాక వరప్రసాద్ ఈ నియోజకవర్గాన్ని ఎల్లవేళల అభివృద్ధి పనుల ముందుకు తీసుకుని వెళ్లాలని అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్నటువంటి రాపాక వరప్రసాద్ గారి యొక్క నాయకత్వానికి మీరు అండగా ఉండండి. రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి మద్దతు తెలియజేయాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. సామాజిక సాధికార యాత్ర సందర్భంగా మరి ఇక్కడికి ఒక పిలుపు ఇచ్చిన వెంటనే మీరందరూ కూడా అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వచ్చి జయప్రదం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేము పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు వెంకటరమణ గారు, అలాగే విశ్వరూప్ గారు, వేణు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తూ ఉన్నాం.